రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేసాక మన అందరిలో వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇండియాకి టెస్ట్లో నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? నలుగురు అయితే పేర్లతో బాగా వినిపిస్తుంది. నలుగురు నుంచి కొంచెం మనం మాట్లాడుకుంటే మీకు వీడియో అయిపోయాక మీకే అర్థమవుతుంది ఎవరు నెక్స్ట్ కెప్టెన్ గా ఉండబోవచ్చు అనేది. సో మెయిన్ ఏంటంటే ఎవరైతే టెస్ట్ కెప్టెన్ గా నియమించబోతున్నారో ఆ ప్లేయర్ ఖచ్చితంగా టీంలో పక్కాగా ఉంటాడు. ఒక మ్యాచ్ ఇండియా మ్యాచ్ జరిగితే సో తన ఫామ్ లో ఉన్నా ఫామ్ లో లేకపోయినా ఖచ్చితంగా ఆ ప్లేయర్ టీమ్ లో ఉండాలి అనే ప్లేయర్ నే కెప్టెన్సీ చేస్తారు ఫస్ట్ థింగ్. సో ఆ కేటగిరీలో ఎవరు ఉంటారో మనం చూసుకుందాం. ఫస్ట్ కేఎల్ రాహుల్కి వచ్చేస్తే ఖచ్చితంగా తను ఇప్పుడున్న దృష్టి అయితే తను ఏదైతే రీసెంట్ గా ఆస్ట్రేలియా జరిగిన సిరీస్ లో తను బాగా ఆడాడో అక్కడ తను ఖచ్చితంగా తనకి మంచి మార్కులు పడ్డాయి. తను బాగా ఆడాడు కూడా. కొన్ని ఇన్నింగ్స్ లో ఎర్లీగా అవుట్ అయినా కూడా తను చూసిన టెంపర్మెంట్ అంతా బాగుంది. కానీ తనకి మన ఇండియాలో ఆడిన రికార్డ్స్ మంచిగా లేవు. అదే క్వశ్చన్ అవుతుంది. మేబీ తను ఏంటంటే రిషబ్ పంత్ కి బ్యాకప్ గా వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. సో కాబట్టి నా ఆప్షన్ అయితే కేఎల్ రాహుల్. సో ఈ ఆప్షన్ ఇలా పక్కన పెట్టి ఇంకొక ఆప్షన్ కి వెళ్దాం, జస్ప్రీత్ బుమ్రా. సో బుమ్రా అంటే బుమ్రా లేకుండా మన వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడరు అనేది అయితే లేదు. పక్కాగా బుమ్రా ఉంటాడు అంతే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మన ఇండియాలో జరుగుతాయి కదా హోమ్ మ్యాచెస్, అక్కడ స్పిన్ కి అనుకూలిస్తుంది. సో అలాంటి మ్యాచెస్ లో బుమ్రాని ఆ చేత ఆడిపిచ్చి ఇంకా ఇంజురీస్ ఏమన్నా ఉంటే పెద్ద అవుతాయి, రిస్క్. ఎందుకంటే బుమ్రాకి ఇంజురీస్ అవుతా ఉంటాయి. ఇప్పుడు 5 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ అంటే దాంట్లో ఒక మ్యాచ్ మనం బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచెస్ లోనే మనం బుమ్రా కంటిన్యూస్ గా ఆడించడం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం అయ్యాడు. సో ఇలాంటి బుమ్రాని మనం కెప్టెన్ చేస్తే ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది మనం చూడాలి. బట్ బుమ్రా అయితే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అయితే మంచిగా అయితే కెప్టెన్సీ కూడా చేశాడు. బట్ తను ఎంతవరకు ఉండగలడు, ఎంతవరకు ఇంజురీస్ని అధిగమించగలడు అనేది. ఇక థర్డ్ ప్లేయర్ వచ్చేసి రిషబ్ పంత్. పక్కాగా టెస్టుల్లో తనకి వన్డేల్లో T20 అయినా ప్లేస్ అటు ఇటు ఉంటుంది. కానీ టెస్టుల్లో మటుకు రిషబ్ పంత్కి ఫిక్స్డ్ ప్లేస్. బట్ వికెట్ కీపర్ ఖచ్చితంగా ఉండాలి. సో వికెట్ కీపర్ వెనకాల నుంచి చేసే ప్లేయర్కి మనం టెస్ట్ కెప్టెన్సీ ఇస్తే అది టీమిండియాకి బెనిఫిట్ అవుతుంది. కానీ రిషబ్ పంత్ ఏంటంటే కొన్ని ట్రిక్కీ డెసిషన్స్ తీసుకుంటాడు. టెస్టుల్లో ఒక్క స్పెల్ మిస్ అయినా కూడా బ్యాట్స్మెన్స్ కుదురుకొని మ్యాచ్ని మార్చేస్తారు. సో కాబట్టి రిషబ్ పంత్ని అప్పుడే ఇవ్వడం అనేది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ అవుతుంది. బట్ రిషబ్ పంత్ అయితే ప్లేయర్ పరంగా ఓకే, కానీ ఆ క్యాలిబర్ ఎంతవరకు తను నిర్వర్తించగలడు అనేది ఇక్కడ క్వశ్చన్ అవుతుంది. ఇక నంబర్ 4, ఇక ఈ లిస్ట్ లో 4th ప్లేయర్ శుభ్మాన్ గిల్. సో శుభ్మాన్ గిల్ కి అయితే తను మన ఇండియాలో జరిగిన మ్యాచెస్ అయితే చాలా బాగుంది, యావరేజ్ అంతా. ఎప్పుడైతే శుభ్మాన్ గిల్ తన సేనా కంట్రీస్ లో అలాగే అవే మ్యాచెస్ ఆడతాడు ఇండియాలో కాకుండా, అక్కడ తన రికార్డ్స్ బాగాలేవు. ఎప్పుడైతే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ సిడ్నీ మ్యాచ్ లో తను రెస్ట్ ఇచ్చి శుభ్మాన్ గిల్ ఇస్తే ఆ మ్యాచ్ శుభ్మాన్ గిల్ ఫెయిల్ అయ్యాడు క్లియర్ గా. సో శుభ్మాన్ గిల్ ఇంకా టెస్టుల్లో ఇప్పుడిప్పుడే మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కూడా. ఇప్పుడిప్పుడే మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నా కూడా ఇంకా పొటెన్షియల్ అయితే ఇంకా తను బయటికి రావాలి. ఇప్పుడే తనని ప్లేయర్ గా స్టార్ట్ చేసేస్తే తను ఇప్పటికే తను బ్యాట్ తో కొన్ని ఇన్నింగ్స్ లో ఫెయిల్ అవడం, మళ్ళీ తర్వాత 2-3 ఇన్నింగ్స్ తర్వాత కంబ్యాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే తను కుదురుకుంటున్నాడు. ఓపెనర్ గా చాలా బాగా ఆడేవాడు, కానీ ఎప్పుడైతే నెంబర్ 3లోకి వచ్చాడో అప్పటి నుంచి కొంచెం అటు ఇటు అవుతుంది ఫామ్. సో ఈ లెక్కలో చూస్తే శుభ్మాన్ గిల్ కూడా డౌటే. బట్ ఫైనల్ గా కెప్టెన్ ఎవరు ఉంటారు అది చెప్పే బ్రో అంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్, ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏ ప్లేయర్ అయితే గంభీర్ కి చాలా అనుకూలంగా ఉంటాడో అలాంటి ప్లేయర్ నే పెడతాడు. యాక్చువల్ గా ఏంటంటే మనకి రోహిత్ శర్మ తర్వాత T20s కి హార్దిక్ పాండ్యా రావాలి, కానీ సూర్యకుమార్ యాదవ్ పెట్టాడు. ఎందుకంటే ఇంజురీస్ పరంగా, అలాగే సూర్యకుమార్ యాదవ్ కి గంభీర్ కి మంచి బాండ్ ఉంది. సో 2027 WTC సైకిల్ వరకు గంభీరే ఉంటాడు మనకి హెడ్ కోచ్ గా. కాబట్టి కేఎల్ రాహుల్ని కెప్టెన్సీ చేస్తారు. బట్ వైస్ కెప్టెన్ గా బుమ్రానే ఉంచుతారు. ఎందుకంటే శుభ్మాన్ గిల్ ని పెట్టకుండా బుమ్రానే పెడతారు. ఎందుకంటే బుమ్రా 1-2 మ్యాచ్లు తను అవైలబుల్ ఉన్నా కూడా సో బుమ్రా మ్యాచ్ ని మార్చగలడు తన కెప్టెన్సీతో. కాబట్టి వైస్ కెప్టెన్ గా బుమ్రా, కెప్టెన్ గా కేఎల్ రాహుల్ పక్కగా ఉంటారు. ఇక లేదు ఏదో అటు ఇటు అయితే శుభ్మాన్ గిల్ ని ట్రై చేస్తారు. ఇన్ కేస్ బుమ్రా కూడా ఆ సిరీస్ లో ఉండకుంటే మటుకు శుభ్మాన్ గిల్ ఇప్పటి నుంచి గ్రూమ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. బట్ శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ ఇద్దరు కంటెండర్స్ అవుతారు ఎప్పుడు ఈ 2027 సైకిల్ అయిపోయిన తర్వాత. అప్పటి వరకు కేఎల్ రాహులే. ఇదే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాగా కానీ సక్సెస్ అయితే కేఎల్ రాహులే ఉంటాడు. బట్ ఈ 2 సంవత్సరాల ఈ 2027 సైకిల్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ పెడితే బెటర్ ఉంటుంది. కేఎల్ రాహుల్ 99% సోర్సెస్ ఇవన్నీ శుభ్మాన్ గిల్ అంటున్నారు, బుమ్రా అంటున్నారు, పంత్ అంటున్నారు, కానీ పక్కగా కేఎల్ రాహుల్ ఉంటాడని నేను అంటున్నా. సో దీని గురించి మీరే ఉంటారు కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఉంటాను, బై. మరొక మంచి క్రికెట్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు ఉంటాను, బై. థ్యాంక్స్.